రామాయణం భారతదేశం మొత్తం పలికే పంచమ వేదం. జై శ్రీరామ్ అని పరమ పావనమైన మర్యాద పురుషోత్తముడి గురించి మనందరం జపించే దివ్య నామస్మరణ మూలం. ధర్మం అనే మాటను మనకు చూపడానికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే దివి నుంచి భూమికి దిగి వచ్చిన వేళా విశేషం. అదే రామాయణం. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పుట్టి నడియాడిన నేలని ఈ నేల. ఆ తండ్రి ధర్మాన్ని 4 పాదాలపై ఎలా నడిపించాలో మనందరికీ చూపించిన వైనం. ఇప్పటికీ ఎప్పటికీ కొడుకు అంటే రాముడు, రాజు అంటే రాముడు, ధర్మం అంటే రాముడు, అన్న అంటే రాముడు, భర్త అంటే రాముడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది మాటలతో కాకుండా చేతులతో చూపించిన వైనం. అది రామాయణం. మన భారతదేశంలో జరిగిన వాల్మీకిచే రచించబడిన రామాయణం. ఈ కథలో ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది, రాజసం ఉంది, రాక్షసత్వం కూడా ఉంది. అంతకు మించి మంచిని జయించడానికి దివ్యశక్తులు అవసరం లేదు. ధర్మమని ఒక్క రామ బాణం చాలు అని చెప్పి ఈ పవిత్ర ఇతిహాసమే రామాయణం. ఎన్నో రాజ్యాంగాలను, ఎన్నో రాజశాసనాలను నిర్మించుకోవడానికి మనం వాడే టెక్నికల్ రెఫరెన్స్. పాహి పాహి రామ, పాహి పాహి దశరథ నందన అని ఎలుగెత్తి చాటి తన శిరస్సు వంచి పాదాభివందనం చేసే ఈ మహాకావ్యం గురించి తెలుసుకోవడం ఏనాడు మనం చేసిన అదృష్టం. లెట్స్ ఎక్స్ప్లోర్ ది వరల్డ్ ఆఫ్ రామ. రామాయణం అనే పదానికి అర్థం తెలుసుకుందాం. రామ అంటే శ్రీరాముడు, యనం అంటే వెళ్ళిన దారి, అంటే శ్రీరాముడు వెళ్ళిన ధర్మ దారి అని తెలిపారు వాల్మీకి మహర్షి. శ్రీరామ జనన ఇతివృత్తం మొదలు పెట్టే ముందుగా మనం రామాయణ ప్రయాణం జరగడానికి పూనుకున్న మూల కారకుల గురించి కూడా తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆయనే ద మోస్ట్ వాంటెడ్ విలన్ ఆఫ్ ఆల్ ద టైమ్, ద మ్యాగ్నియం ఆపస్ ఆఫ్ ద రియాలిటీ, ద ఇంటెలిజెంట్ టు ద ఇంటెలిజెన్స్. 10 తలల తెలివిగల సకల విద్యా పారంగతుడు. 1000 మంది పండితులు అడిగే కఠినమైన ప్రశ్నలకు అవలీలగా సమాధానాలు చెప్పే దిట్ట. తన వీణామృతంతో సాక్షాత్తు సరస్వతీదేవిని చలింపజేసే వాగ్గేయకారుడు. ఇంతటి జ్ఞానికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం దేవ దానవ యక్ష కిన్నెర కింపురుషుల చేత దరిచీరని మరణం. ఎంతటి జ్ఞానికైనా అహంకారం, నిరంకుశత్వ ధోరణి, వావి వరసలు లేకుండా ఉప్పొంగే కామం, కన్ను మిన్ను కానకుండా అల్పులపై జరిపే అరాచకత్వం, ఇలాంటి గుణాలు ఉంటే ఆ త్రిమూర్తులు ఇచ్చిన వరమైన పటాపంచలవ్వాల్సిందే అని చెప్పిన వైనం. అదే రామాయణం. విష్ణు పురాణం సాక్షిగా వినాశకాలే విపరీత బుద్ధి ధోరణితో ప్రవర్తిస్తే రావణాసురుడు తన చావును తానే కొని తెచ్చుకున్న వైనం. అదే రామాయణం. రావణాసురుడి మరియు కుంభకర్ణుడి జన్మ వృత్తాంతం. ఒక పురాణ గాథ ప్రకారం ఒకానొక రోజు లోకాన్నంతా చుట్టి వచ్చి అలసిపోతారు సనక సనందాద మహర్షులు. ఈ అలసిపోయిన కుమార ఋషులు సేద తీరడానికి వైకుంఠ దర్శనానికి వెళ్ళి లోకనాయకుడైన ఆ శ్రీహరిని దర్శించుకోవాలని అనుకుంటారు. ఇక అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లే క్రమంలో వైకుంఠ ద్వారపాలకులైన జయుడు ఇంకా విజయుడు తమ కావలి బాధ్యతలను నిర్వహించే సమయంలో కుమార ఋషుల్ని అడ్డగించి వైకుంఠ ప్రవేశమే నిషిద్ధమని, శ్రీహరి ఆంతరంగిక సమయంలో ఆయన్ని మేల్కొల్పటం, ఆయనని నిద్ర లేపటం మహాపాపమని, ఆ ఋషులకి లోపలికి వెళ్లే అర్హత కూడా లేదని వారిస్తారు. ఇక వారించే క్రమంలో ద్వారపాలకులైన జయుడిని ఇంకా విజయుడిని బుజ్జగించి బ్రతిమలాడి బామాలుతారు ఆ కుమార ఋషులు. ఎన్నో ప్రయత్నాలను కూడా చేస్తారు. కానీ చివరికి ఆఖరి అస్త్రంగా ఇలా అంటారు: ఓరి మూర్ఖ ద్వారపాలకుల్లారా, సమస్త లోకాలను పాలించే శ్రీహరి తన భక్తులను ఏనాడు దర్శనం కోసం నిరాకరించరు. ఆయన పేరు మీద జరిగే ఈ దురాగతాలను ఆపకపోతే తక్షణం శాపానికి గురి కావాల్సి వస్తుంది
అని హెచ్చరిస్తారు. ఇక హెచ్చరించే క్రమంలో జయ విజయులకి కోపం కట్టలు తెంచుకుంటుంది. వారిపై దౌర్జన్యానికి దిగి ఆ మహాపురుషులని దుర్భాషలాడి వారిపై పిడిగుద్దుల వర్షాన్ని కురిపిస్తారు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక వారిలోని ఒక మహర్షి ఆత్మార్పణ చేసుకునే సమయంలో మిగతా ముగ్గురు వారించి జయా విజయులకు వైకుంఠ బహిష్కరణ శిక్ష విధించి అత్యంత ఘోరంగా శపిస్తారు. బయట నెలకొని ఉన్న ఆ యుద్ధ వాతావరణాన్ని గ్రహించిన శ్రీహరి సంఘటనా స్థలానికి వచ్చి ఆ హృదయ విదారక సంఘటనను క్షమించమని అడుగుతాడు. తమ స్వామి తమ గురించి క్షమాపణల్లో అడగడం చూసి చలించిపోతారు ఆ కుమార ఋషులు. ఇంకా జయా విజయులు పాప విమోచనం లేదు కనుక జయా విజయులకు 2 అవకాశాలు ఇస్తారు ఆ శ్రీహరి. అందులో ఒకటి వైకుంఠ బహిష్కరణ తథ్యం కనుక 7 సామాన్య మానవ జన్మలెత్తి పరమ విష్ణు భక్తులుగా స్థిరపడ్డం. ఇక రెండవది అత్యంత శక్తివంతులైన రాక్షసులుగా జన్మించి విష్ణు శత్రువులయ్యి 3 జన్మలెత్తి ఆఖరి దశలో ఆ విష్ణుమూర్తి చేతిలోనే హతమవ్వడం. దీనికి స్పందిస్తూ జయా విజయులు, ఇదేమి శాప విమోచనం శ్రీహరి, నీ ఆంతరంగిక సమయంలో ఎలాంటి బాధ కలగకుండా చూసే క్రమంలో మేము శాపగ్రస్తులమయ్యాము. మమ్మల్ని ఈ మాటలతో ఇంతగా బాధ పెట్టడం తగదు తండ్రి అని అంటారు. లేదు, దీనికి మీరు ముమ్మాటికి ఒప్పుకోం అని అంటారు. అదే సమయంలో తప్పదు జయా విజయల్లారా, దైవం కన్నా ధర్మం గొప్పది. ఈ సర్వ జగత్తులో ధర్మాన్ని మించిన దైవం లేదు కనుక తప్పక ఈ షరతును అంగీకరించాల్సిందే మీరు అని గదమాయిస్తాడు. ఇక చేసేది లేక జయా విజయులు ఇలా అంటారు, స్వామి, మాకు తెలిసిన తల్లి, తండ్రి, గురువు, దైవం సమస్తము నీవే. మా సర్వమైన మిమ్మల్ని విడిచి 7 జన్మలు మిమ్మల్ని భక్తులుగా ఉండలేము. కాబట్టి మాకు రాక్షస జన్మల్నే కటాక్షించు అని బరువెక్కిన మనస్సుతో రోదిస్తూ అడుగుతారు. ఇక శ్రీహరి తదాస్తు అని వరమిస్తాడు. అలా జయా విజయులు మొదట రాక్షస జన్మలో హిరణ్యకశ్యప మరియు హిరణ్యాక్షులుగా జన్మించి సత్యయుగంలో మరియు కృతయుగంలో వరాహ అవతారం మరియు నారసింహ అవతారాల ద్వారా మరణించి మొదట రాక్షస జన్మను అనుభవిస్తారు. ఇక 3వ జన్మలో శిశుపాలుడు మరియు ద్వంతావక్రుడిగా జన్మించి ద్వాపరయుగ పాలకుడైన శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న మహావిష్ణువు చేతిలో హతమవుతారు. ఈ 2 జన్మలు వారిది చిన్న పాత్రలే అయినా విధివశాత్తు త్రేతాయుగంలో రావణాసురుడిది మరియు కుంభకర్ణుడి రూపంలో జన్మించిన వారిది పెద్ద పాత్రలే. ఇక్కడ కీలక పాత్రలను పోషించిన రావణ జననం జరిగింది. మిశ్రమ మహాముని మరియు కైకేశికు జన్మించిన 8 మంది సంతానంలో రావణాసురుడు కూడా ఒకరు. చిన్నప్పటి నుంచి సకల విద్యా పారంగతుడిగా ఎదిగి పెద్ద అయి సాక్షాత్తు పరమశివుడి నివాసమైన కైలాసాన్నే పెకిలించాలని చూసిన రావణుణ్ణి చూసి ఆశ్చర్యానికి గురి అవుతాడు ఆ తండ్రి అయిన పరమశివుడు. కోపోద్రేకంతో ఊగిపోతున్న రావణుడు ఒకరోజు తన చావును తానే కొని తెచ్చుకుంటాడు అని గ్రహిస్తాడు. ఇంత మహాబలుడు కృంగి కృషించి రణరంగంలో దిక్కులేని మరణం పాలవుతాడని, ఇది తథ్యమని సూచనాప్రాయంగా రావణాసురుడికి తెలియజెప్పే సమయంలో ఆ మూర్ఖ మహాజ్ఞానికి బోళాశంకరుడి మాటలు నవ్వు తెప్పిస్తాయి. శివ, బ్రహ్మవరానికి తిరిగి ఉందా? బ్రహ్మవరానికి తిరుగులేదు, నాకు చావు లేదు అని వికటాట్టహాసం చేస్తూ వెళ్ళిపోయిన ఆ రావణాసురుడికి మృత్యువు రాసిపెట్టింది ప్రపంచంలో అతి ప్రచండ శక్తి అయిన ఒక స్త్రీ వల్లే అని గ్రహించి ధ్యానంలో మునిగిపోతాడు ఆ అభిషేక ప్రియుడు. అలా తనకు సాటి మరెవ్వరూ లేరు అని విర్రవీగే క్రమంలో దేవతాశ్రీ మరియు మునికాంతలను తల్లి బిడ్డ అనే తేడా లేకుండా స్త్రీలను చెరపట్టడమే తన దినచర్యగా మార్చుకున్న రావణాసురుడికి ఒకానొక రోజు మరణం స్వాగతం చెప్పింది. అలా ముల్లోకాలిపై పట్టు బిగించిన రావణాసురుడు రావణ సైన్యంతో దేవతల రాజైన ఇంద్రుణ్ణి ఓడించి ఏకచక్రాధిపత్యంగా సకల ముల్లోక పాలక దిగ్విజయ చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించి దేవనీతికి సరిసమానంగా రావణ నీతిని సృష్టించి ముల్లోకాలను తన వశం అయ్యాయని సంబరపడిపోతూ ఉంటాడు.
ముందుగా తన మోహానికి రంభను బలిచేస్తాడు. రెండవ మహిళ అయిన మాయను మోహించి ఆమె పాతివ్రత్యాన్ని హరిస్తాడు. ఇక మూడవసారి విష్ణు పరభక్తురాలైన మరియు సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో జన్మించిన వేదవతిని చెరపట్టాలని చూసి తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటాడు. కోపంలో రగిలిపోయిన ఆ స్త్రీ తనని తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఆ చేసుకునే క్రమంలో విధించిన శాపం ప్రకారం అబలపై బలప్రయోగం చేసినందుకు గాను ఒకరోజు ఆ అబలకు భర్తగా జన్మించిన మానవుడి చేతిలో రణరంగంలో కుప్పకూలిపోతావు. ఏ 10 తలలు తెలివి ఉంది అని విర్రవీగుతున్నావో అదే 10 తలలు ఒకే ఒక బాణంలో 1000 ముక్కలు అవుతాయి. ఇదంతా చూస్తున్న వానర సైన్యం చిందులు వేసి ఆనందంతో పరవళ్ళు తొక్కుతారు. లోకం మొత్తం మహావీరుడి నామాన్ని మారుమోగేలా చేస్తాయని ఇది తథ్యమని చెప్పడంతో కృంగిపోతాడు రావణాసురుడు. ఏంటి, ముల్లోకాలను జయించిన నాకు ఒక అబల శాపం విధించటమా? నన్ను నరులు ఇంకా వానరులు కలిసి హతమార్చడమా? కుబేరుడి నుంచి బలవంతంగా చేపట్టిన పుష్పక విమానంపై దర్జాగా కూర్చొని తన రాక్షస పాలన సాగిస్తున్న రావణ నీతిని మాత్రమే లోకాలు పాలించాలని తన మనసులో శాపం తాలూకు బాధను కప్పిపుచ్చి రావణ మహారాజుగా తన మరణం ఎలా వస్తుందా అని ఆశ్చర్యపోతూ ఆకాశం వైపు పయనమవుతాడు రావణాసురుడు.